హాయ్ నేను సతీష్. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. డెప్త్ అనలైజ్ చేసిన వీడియో ఇది. ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కూడా చేయండి. మొత్తం వీడియో చూశాక అప్పుడు మీ ఒపీనియన్ కూడా మెసేజ్ అయితే చేయండి. ఇప్పుడు ప్రధానంగా నాకు ఇన్స్టాలో గత వారం రోజుల నుంచి అడుగుతున్న ప్రశ్న, కన్నడ వర్సెస్ తెలుగు నడుస్తుందా? మనమంతా భారతీయులమే కదా, ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి కన్నడ బ్యాచ్ను ఓడించాలని కసితో ఉన్నారా? వాళ్ళకి అది అందువల్లే వాళ్ళు అంతలాగా టార్గెట్ చేస్తున్నారా? ఆడియన్సే హౌస్ మేట్స్ని టార్గెట్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుందండి? అసలు ఈ కన్నడ వర్సెస్ తెలుగు అనేది ఎందుకు వచ్చింది? మనం భారతీయులం కదా, ఇండియన్స్ కదా, అందరూ సమానమే కదా, అలాంటప్పుడు ఈ ఫీలింగ్ తేవడం ఏంటి? ఇది తప్పు కదా అనేది కూడా చాలా, దీని గురించి అసలు స్పందించండి ఏంటి అని కూడా రకరకాల కామెంట్స్ అయితే వస్తాను. నేను ఇక్కడ క్లియర్గా చెబుతా మొత్తం ఏంటి అనేది. బేసిక్గా ఏంటంటే, జనరల్గా గత సీజన్లలో అసలు స్టార్ట్ ఎట్లా అయ్యేదంటే, గేమ్ కూడా ప్రోమోలతో మొదలు, సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందు వచ్చి ప్రోమోలు కలిపి, ఇప్పుడు నాగార్జున డబుల్ రోల్ కావడం కానీ, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం, ఆ వ్యక్తి ఎట్లా ఆడుతున్నట్టు చూద్దాం, ఈ టైప్లో వచ్చేవా ప్రోమోలు కూడా. అంటే ఇండివిజువల్ గేమ్లో ఇండివిజువల్ పర్సనాలిటీ ఏంటి, ఎలా ఉండబోతుందని బేస్ చేసుకుని ప్రోమోలు కూడా వచ్చి, ఈ సీజనే ఏకంగా గ్రూపిజాన్ని ఎంకరేజ్ చేస్తూనే ఈ క్లాన్ వర్సెస్ క్లాన్ అంటూనే మొదలుపెట్టాడు. దాంతోనే సగం చిరాకు వచ్చేసింది ఆడియన్స్కి. ఎందుకంటే బేసిక్గానే ఈ గ్రూపిజం ఆడితేనే ఆడియన్స్కి నచ్చదు, ఫేవరెటిజం చేస్తేనే ఆడియన్స్ ఏమాత్రం ఇష్టపడరు. ఎవరైనా గ్రూప్ గేమ్ ఆడితే ఎంత మాత్రం సహించరు, నచ్చదు. ఇప్పుడు లాస్ట్ సీజనే సీరియల్ బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడడం వల్ల అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి ప్రధాన కారణం వాళ్ళు అలా ఆడుకుంటూ పోవడం వల్లే. ఈ సీజన్లో కూడా కేవలం గ్రూప్ గేమ్ ఆడడం వల్లే తెలుగు వర్సెస్ నాన్ తెలుగు అనేది వచ్చింది. ఈ కన్నడ బ్యాచ్ ఊరికే తెలుగు వాళ్ళు కన్నడ బ్యాచ్ అంత జలస్తోనో అంత నేరో మైండ్స్తోనో అది పెట్టుకుంటున్నది కాదు. 100% అది లేదు. ఎప్పుడు వచ్చింది అసలు ఆ కన్నడ వర్సెస్ తెలుగు అనేది స్టార్ట్ అయింది? గ్రూపిజం వర్సెస్ సోలో ఫైటర్స్ అనేది అంతా స్టార్ట్ అయిందా, లేకపోతే తెలుగు వర్సెస్ కన్నడ అనేది ఎప్పుడు వచ్చిందంటే గ్రూపిజంతో స్టార్ట్ అయ్యిందా అనేది ఇక్కడ క్లారిఫై అయితే నేను ఇవ్వబోతున్నా. క్రిస్టల్ క్లియర్గా అనలైజ్ చేస్తా. ఇప్పుడు జనరల్గా ఏంటి, ఈ సీజన్ స్టార్టింగ్గానే జనరల్గా క్లాన్ వర్సెస్ క్లాన్ అని మొదలుపెట్టాడు. ఒక సగం 9 వారాల వరకు సర్వనాశనం చేసేస్తున్నాడు అని ఫీలింగ్ వచ్చింది. ఆడియన్స్ పూర్తిగా చిరాకేసింది. ఏంద్ర నేను ఇండివిజువల్ రైవలరీ చూద్దామంటే ఈ క్లాన్ గ్రూప్ అని. సరే, ఆ లాస్ట్కి బిగ్ బాస్ కూడా కళ్ళు తెరిచి మనం కూడా విసుకుని ఈ దశలో ఇక క్లాన్ వద్దు అన్న తర్వాత కూడా అండర్ కరెంట్గా అదే గ్రూప్ గేమ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. మీరు బాగా గమనిస్తే సోనియా హౌస్లో ఉన్నంత వరకు కన్నడ బ్యాచ్ అనేదే లేదు. ఇది మీలో ఎంతమంది నోటీస్ చేస్తారో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. సోనియా హౌస్లో ఉన్నంత వరకు కన్నడ బ్యాచ్, తెలుగు, నాన్ తెలుగు, కన్నడ కే బ్యాచ్ ఎట్లాంటి లేదు. ఆమె ఉన్నంత వరకు ఎట్లా ఉండేది, నిఖిల్, పృథ్వీ, సోనియా, ఆ ముగ్గురు గ్రూపు, పెద్దోడు చిన్నోడు అనే ఇద్దరు బలమైన కంటెస్టెంట్స్తో ఈమె గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళంతా కలిపి వీళ్ళ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది వచ్చింది తప్ప కన్నడ గ్రూపు, కే బ్యాచ్ ఇలాంటివి రాలా, తెలుగు వాళ్ళు అనేది రాలా. సోనియా అవుట్ అయిపోయిన తర్వాత యష్మి కూడా చేరాక గ్రూప్ గేమ్ కంటిన్యూ అయ్యాక అప్పుడు కన్నడ బ్యాచ్ అనేది హైలైట్ అయింది, ఎలివేట్ అయ్యింది. ఆ గ్రూప్ కూడా ఎట్లా దేని బేస్ చూసుకున్న స్ట్రాంగ్గా బలంగా పునాదపడింది. 100% కన్నడ బేస్డ్గానే స్టార్ట్ అవడం వల్ల, వాళ్ళు బలపడడం వల్ల వచ్చింది అది. ఇప్పుడు ఒడియా అమ్మాయి ఆవిడ నైనికా అన్సూర్ వచ్చింది, ఉత్తరప్రదేశ్ ఆయన ఆదిత్యవం వచ్చాడు. అట్లాగైతే ఇప్పుడు ఆంధ్ర నుంచి విష్ణుప్రియ, లేకపోతే తెలంగాణ నుంచి నబీల్ అనుకుందాం, లేదా కన్నడ నుంచి పృథ్వీ అనుకుందాం, వీళ్ళందరూ కలిసి ఆడేస్తే గ్రూప్ గేమ్ ఆడినా సరే ఇలా స్టేట్కి వచ్చి ఒక్కొక్కరు కలిసి ఆడిన ఎవరు ఏ రకంగా గ్రూప్ ఫామ్ అయ్యి ఆడినా సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. ఏ రకంగా కూడా గ్రూప్ గేమ్ అనేది ఎంకరేజ్ చేయరు, నచ్చరు. అలాంటిది ఇప్పుడు ఆ నలుగురికి గ్రూప్ ఎలా ఫామ్ అయ్యింది? కేవలం ఒక బేస్ ఏంటి, కన్నడ బేస్. వాళ్ళకి వేరే వాళ్ళతో వైబ్ ఎందుకు సెట్ అవ్వలేదు? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ నలుగురు కలిసి ఆడేయడం వల్ల. సోనియా ఉన్నంత వరకు గ్రూప్ అనేది వచ్చింది. కే బ్యాచ్, కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్, నాన్ తెలుగు ఇట్లా రాలే. ఆమె అవుట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వేల నలుగురికి ఆ వైబ్ ఎందుకు సెట్ అయిందంటే కన్నడకి సెట్ అయింది. వాళ్ళే సపోర్ట్ చేసుకోవడం, అదర్స్ని టార్గెట్ చేయడం, ఆ నలుగురికి కూడా మెయిన్ ఆ ఫీలింగ్ ఉండడం వల్లకే గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఆ నలుగురు ఒకే ప్రాంతం, ఒకే భాష కనుక అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం అనే వైబ్ ఉండడం వల్లనే ఆ గ్రూప్ గేమ్ అనేది ఫామ్ అయ్యింది. వాళ్ళు గ్రూప్ అవ్వడం వల్లే ఆ గ్రూప్కి ప్రధాన బేజం, ముఖ్యమైన మూల బిందువు ఏంటి, ప్రాంతీయ అభిమానం, భాషాభిమానం. ఆ వైబ్ అండర్ కరెంట్గా ఉండడం వల్లే, కలిసి ఆడడం వల్లే పక్క రాష్ట్రం నుంచి వచ్చి కలిసి ఆడేస్తూ అందరూ కలిపి, ఆ నలుగురు కలిపి ఆడేస్తూ తెలుగు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, పంపేస్తున్నారు అనే మాదిరిగా వీళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది, ఆడియన్స్కి వచ్చింది. ఆ నలుగురు వాళ్ళే సపోర్ట్ చేసుకుంటూ అలా ఆడుకుంటూ ముందుకు పోవడం వల్ల అందుకే కే బ్యాచ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ నలుగురిలో ఇద్దరు తెలుగు వాళ్ళు, లేకపోతే 4 స్టేట్స్ వాళ్ళు, యూపీ, ఏపీ, తెలంగాణ, ఒరిస్సా అయిన మాదిరిగా, లేకపోతే కన్నడ ఇద్దరు, లేకపోతే తెలుగు ఇద్దరు, ఇట్లాంటి ఉంటే ఆ ఫీలింగ్ వచ్చేది కాదే. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే ఆ భాష ఫీలింగ్ అనేది రాదే.
కానీ వాళ్ళు గేమ్ అంటే ఏమనుకుంటున్నారు, టాస్క్లు అనుకుంటారు. నేను వెస్ట్ ఇది ఏముంది, టాస్క్లు ఆడుతాను, వచ్చి కూర్చుంటాను, ఇంకేం చేయాలని అంటాను అమాయకంగా. అట్లా ఇప్పుడు ఈ సీజన్లో కూడా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఏంటంటే గేమ్ అంటే ఓవరాల్గా బిగ్ బాస్ జర్నీ అంటే కేవలం టాస్క్లు ఆడమే, మిగతా అంతా మనకు నచ్చినట్టుగా ఎలాగైనా టార్గెట్ చేసుకోవచ్చు, కలిసి ఆడుకోవచ్చు, ఉమ్మడి కుటుంబాలుగా కలిసిమెలిసి కలసి ఉంటే కలసుకున్న మాదిరిగా ఆడుకోవచ్చు. ఇట్లా నలుగురు ఒకటే, మనలో మనకు లేదు పోటీ, మిగతా వాళ్ళతోనే మనకు టార్గెట్ అనుకుని ఆడుకోవడం వల్ల ఆ ఫీలింగ్ వల్ల ఆడియన్స్కి వచ్చింది. ఆ ఫీలింగ్ కల్పించిందే వాళ్ళు ఆడే విధానం వల్ల. ఇప్పుడు మీరు క్లియర్గా గమనిస్తే నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు, యష్మిని కంట్రోల్ చెయ్యి, గ్రూప్ గేమ్ ఆడుకో, ఇండివిజువల్గా ఆడుకో, వేరే వాళ్ళ పాయింట్తో నువ్వు నామినేట్ చేయకు, ఇండివిజువల్గా ఆడుకో, అయిందేది అయిపోయింది, ముందు అప్పటికే గ్రూప్ నేను ఎక్కడంటే ముందు ఇండివిజువల్గా ఆడుకొని ఎందుకు చెప్పారు ఆవిడ, ఆ నలుగురికి వైబ్ సెట్ అయింది కనుక, ఒకే ప్రాంతం నుంచి వాళ్ళు కనుక ఆ వైబ్ సెట్ అయింది కనుక గ్రూప్గా ఆడారు కనుక వచ్చింది. యష్మి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, ఇండివిజువల్గా ఆడు, గ్రూప్గా వద్దు, వాళ్ళిద్దరు నామినేట్ చేద్దాం, వీళ్ళిద్దరు నామినేట్, ఇలాంటి వద్దు అని అంత క్లియర్గా ఎందుకు చెప్పారు, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైంది ఒకే ఫీలింగ్ వల్ల. ఆ ఫ్యామిలీ వీక్లో వచ్చేటప్పుడు కూడా వాళ్ళు చెప్పింది అదే, ఫ్యామిలీ మెంబర్స్ అంతా గ్రూప్ గేమ్ వద్దనే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు పృథ్వీ వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు, ఇండివిజువల్గా ఆడు, గ్రూప్ గేమ్ వద్దనే చెప్పారుగా, నామినేషన్లో ఆ ఇద్దరిని చెయ్యి, ఇలాంటి డిస్కషన్లో వద్దని చెప్పారుగా. పృథ్వీ ఎప్పుడు ఎలా చెప్పేవాడు, నువ్వు నబీలు చెయ్యి, నాకు గౌతమ్ నదులు, నువ్వు ఒకవేళ గౌతములు చేస్తే నేను నబీలు చేస్తా, ఇట్లా జీని చెయ్యి, టీని చెయ్యు, నబీలు చెయ్యు, ఇట్లా డిస్కషన్ చేసుకునే కదా. మీరు గమనిస్తే గత వారం యష్మి నువ్వు అనవసరంగా గౌతముని చేసావు, ఆల్రెడీ నిఖిల్ గౌతమ్ నామినేట్ చేశాడు కదా, ఓటు వేస్ట్ ఎందుకు చేసావు, నువ్వు తేజాన్ని చేయాల్సిందంటే అప్పుడు అవునా, అరే నాకు ముందు చెప్పాల్సిందే, అనవసరంగా ఓటు వేస్ట్ అయిపోయింది. ఇట్లా ఆమె కూడా ఇలా మాట్లాడుకుని డిస్కషన్లు చేసుకుని ఎవరని చేయాలని ఒక గ్రూప్గా డిస్కషన్లు పెట్టుకుని మాట్లాడుకుని నామినేషన్ చేసి ఓవరాల్ గేమ్ అంతా ఆడిపెట్టి టార్గెట్ చేస్తుంటే మరి ఆడియన్స్కి వీళ్ళు ఎందుకు టార్గెట్ అవ్వరు, మరి ఎందుకు బ్యాడ్ అవ్వరు? సో అలా ఆ గ్రూప్ గేమ్ను సహించరు. అది ఎలా బేస్ అయ్యింది, ఈ ఫ్రమ్ అక్కడ నుంచి కనుక ఆ రకంగా వచ్చింది అది. ఇప్పుడు నిజంగా ఎంత ఘోరంగా మరి ప్రచారం చేస్తున్నారంటే, తెలుగు వాళ్ళంటే అంత చులకన, తెలుగు వాళ్ళంటే అంత నేరో మైండ్స్ లాగా, తెలుగు వాళ్ళనే గెలిపిస్తారా? నిజంగా తెలుగు వాళ్ళనే గెలిపిస్తామనుకుంటే వరుసగా తెలుగు వాళ్ళే ఎందుకు అవుట్ అయిపోయారు? దాన్ని తెచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే దాన్ని తెచ్చి ఆడియన్స్కి నచ్చట్లే, గ్రూపిజం అనేది నచ్చట్లే. అంతే తప్ప వీళ్ళు భాషాభిమానంతో కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళని ఫీల్ అవ్వట్లే. సో వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నారని రిజెక్ట్ చేస్తూ ఉంటే, వ్యతిరేకత వస్తూ ఉంటే దాన్ని తెచ్చి భాషాభిమానం, అయ్యో తెలుగు వాళ్ళు ఏంటి ఇలాగైపోయారు, దీనికి మళ్ళీ రుద్దేసి పులిమేసి కన్నడ వర్సెస్ తెలుగు అని ఎందుకు అసలు చించుకోవడం? నిజంగా తెలుగు వాళ్ళం, మాకు తెలుగు వాళ్ళే గెలవాలి, తెలుగు వాళ్ళే ఉండాలి అని అనుకుంటే, అంత తెలుగు అభిమానంతో మనకి ఉంటే వాళ్ళు ఎలా ఇన్ని వారాలు సర్వైవ్ అవ్వగలిగారు, ఇన్ని వారాలు ఎలా ఉండగలిగారు, 11 వారాలు ఉండగలిగారంటే తెలుగు వాళ్ళు ఓట్లు వేయకుండానే ఉండిపోయారా, తెలుగు వారి సపోర్ట్ లేకుండానే ఉండిపోయారా, ఎట్లా ఉండిపోయారు చెప్పండి? నిజంగా తెలుగు వాళ్ళకి అంత భాషాభిమానం ఉంటుందా? ఆ రకంగా ఎప్పుడైనా ఏనాడైనా ఎవరైనా టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారా? తెలుగు వాళ్ళు ఎంత విశాల హృదయంతో ఆలోచిస్తారు, ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, ఎక్కడెక్కడ ఉన్నా సరే దగ్గరికి చేర్చుకుంటారు, హక్కును చేర్చుకుంటారే. మరి అది ఆ ఫీలింగ్ ఏమాత్రమే ఉంటుందా? ఇప్పుడు ఆ మాటకు వస్తే ముమైత్ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చారు, నచ్చినప్పుడు వచ్చి నచ్చినంత రోజులు ఉండి వెళ్ళే పరిస్థితి వచ్చింది, ఆవిడ వస్తే ఓట్లు వేశారుగా. అలాగే లాస్ట్ సీజన్లో చూసుకుంటే శుభశ్రీ రాయ్గురు ఒడియా ఏ రోజైనా భాష ప్రాతిపదికన ఆవిడకి చేశారా? మరి 5 వారాల వరకు ఉండింది కదా, 5 వారాలనే ఎట్లా ఉండగలిగింది ఆవిడ? ఇంకొక ఆమె సీజన్ 2లో పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డుకి వచ్చి ఆవిడ ఆడలా. హమీదా బెంగాలీ, ఆమెకు ఓట్లు వేయలే, 2 సీజన్లో వచ్చింది కదా. ప్రిన్స్ ఎవర్ ఏమైనా తెలుగు పండిట? ప్రిన్స్ ఎవర్ లాస్ట్ సీజన్ తెలుగు పండిట్, అయినా తెలుగు అనర్గళంగా ఫ్లోగా మాట్లాడుతూ ఆయన తెలుగు నచ్చి చేశారా? ఆయన సోలోగా ఇండివిజువల్గా ఒక ఫైటర్గా ఆడాడని సపోర్ట్ చేశారా? టాప్ 5 వరకు ఎట్లా రాగలిగాడు ఆయన? సో వీళ్ళే కాదు, ఇంకా కీర్తి భట్ ఒక సీజన్లో, అలాగే మెరీనా అబ్రహం ఆమె భర్త రోహిత్, వాళ్ళు మరేంటి అంత అన్ని రోజులు జర్నీ ఎట్లా చేయగలిగారు? వాళ్ళందరూ తెలుగు చక్కగా మాట్లాడారు, తెలుగు గడ్డ మీద పుట్టారు, తెలుగును అనర్గళంగా మాట్లాడారు అని సపోర్ట్ చేశారు ఆడియన్స్. తెలుగు ప్రజలందరూ ఎందుకు ఓట్లు వేశారు? ఇండివిజువల్గా ఆడుతున్నారు, జెన్యున్గా ఆడుతున్నారు, సోలో ప్లే చేస్తున్నారు. ఇవన్నీ చూసి కదా, నచ్చి కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎమోషన్ నచ్చి ఆ ఫైటింగ్ స్పిరిట్. కీర్తి భట్ చూస్తే ఎంత హార్ట్ టచింగ్ స్టోరీ ఆవిడది, ఎంత ఓన్ చేసుకున్నారు. వాళ్ళ మీద ఎప్పుడైనా అలా చూపించారా? ఇంకా మోనాల్ ఒక సీజన్లో, అట్టగా బాబా భాస్కర్ 2 సీజన్లో, అమిత్ తివారీ ఒక 2 సెకండ్ సీజన్లో, బాబా భాస్కర్ ఒక సీజన్లో టాప్ 5 వరకు వచ్చాడే. ఇవన్నీ ఎట్లా? నిజంగా వీళ్ళందరూ మొదటి వారం అవుట్ అయిపోయారా? తెలుగు ప్రేక్షకులు నిజంగా తెలుగు నామ్ తెలుగు అనే ఫీలింగే ఉంటుంటే, ఇప్పుడు నేను ఎంతమంది పేర్లు చెప్పి అన్ని సీజన్లో వీళ్ళందరూ ఫస్ట్ వీక్ పంపించాలి కదా, మీరు పండు ఫస్ట్ మా తెలుగు వాళ్ళే ఉండాలని ఏనాడని అనుకున్నారా? కానీ ఊరికే మళ్ళీ తెలుగు ప్రజలే బ్లేమ్ చేద్దామంటే ఎట్లా? ఇది అన్యాయం కదా. రకరకాల వేషాలు వేస్తే వెయ్యొచ్చు, కానీ వాళ్ళు చేసిన దానికి ఆడియన్స్ నుంచి జెన్యూన్ రియాక్షన్, దాన్ని తప్పుపట్టడం మళ్ళీ
పోనీ గత సీజన్లో వచ్చిన సీరియల్ ఆర్టిస్టులు చూడండి, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని భాషా ప్రాతిపదికన తెలుగు ఆడియన్స్ తిరస్కరించారా, వాళ్ళు గేమ్ని చూసి తిరస్కరించారా? ఫస్ట్ ఇది మెసేజ్ పెట్టండి. భాష అనేది పట్టించుకుంటే మొదటి వారం నుంచి ప్రతి వారం కూడా మొత్తం వాళ్ళని అవుట్ చేయాలి. ముందు మీ పొరుగు రాష్ట్రాల వాళ్ళు అవుట్ అయిపోండి, వెళ్ళిపోండి, మిమ్మల్ని పంపిస్తాక మా వాళ్ళు గెలిపించుకుంటాము అని అనుకోలేదు కదా. వాళ్ళ గ్రూప్ గేమ్ నచ్చలేదనే రిజెక్ట్ చేశారు. వాళ్ళు తెలుగు వాళ్ళు కాదని ఎలిమినేట్ చేయలేదు. వాళ్ళు గ్రూప్ గేమ్ నచ్చలేదు కనుక అంత నెగిటివిటీ పెంచుకున్నారు. అంతే తప్ప ఏదో బట్టగాల్చి మీద పడేసినట్టుగా తిరిగేమో తెలుగు వాళ్ళకండి. తెలుగు వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, తెలుగు వాళ్ళు ఏమో కే బ్యాచ్ అంటున్నారు. అలా చూడొద్దు. మనం తెలుగు వాళ్ళకే ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంది, మనం భారతీయులం అనే. నిజంగా తెలుగు ప్రజలకి ఆ భాషాభిమానం, ఆ నేరో మైండ్స్, భాషాభిమానం నిజంగా ఉంటే వేరే లెక్క ఉండేది తెలుగు ప్రజలకి. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల చరిత్ర నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆ నేరో మైండ్స్ ఉండవు, అందరికీ ఆదరిస్తారు. పక్కనున్న తమిళనాడుకి వెళ్తే తెలుస్తుంది అభిమానం, భాషాభిమానం అంటే ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు తెలుగు భాష అంతరించిపోతుంది, కాపాడండి కాపాడండి, తెలుగు నేర్పండి, తెలుగు మాట్లాడండి అనేది మేధావులు మొత్తుకుంటూ ఉన్నారు. భాషా ప్రాతిపదికన అభిమానంతో చూడడం, విభేదించడం అనే ఫీలింగ్ ఏ కోసాన ఉండదు. ఇక్కడ ఎందుకు వస్తుంది ఏమిటంటే ఆ నలుగురు ఒకటిగా ఉండడం వల్ల అసలు సమస్య అక్కడ స్టార్ట్ అయింది. తెలుగు కన్నడ అనేది ఆ తెలుగు అక్కడ హౌస్లో స్టార్ట్ చేశారు. దానికి ఇక్కడ రిఫ్లెక్షన్ వచ్చింది. ఇక్కడ తెలుగు ప్రజలకు నిజంగా అంత ఫీలింగ్ ఉండుంటే తమిళనాడుకి ఎప్పుడో ప్రాచీన హోదా వచ్చింది తమిళంకి. మనకెందుకు రాలా? చాలా ఏళ్ల తర్వాత ఫైట్ చేస్తే లాస్ట్కి తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి మేధావులంతా గగ్గోలు పెట్టి పోరాటం చేస్తే వెంకయ్య నాయుడు గారి చొరవతో కేంద్రంలో ఆయనకుండే పరిచయాల వల్ల అంత ఉన్నత స్థాయి వ్యక్తి కావడం వల్ల అతను దీనివల్ల సాధించగలిగారు అది. అంతే తప్ప మన వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు మణికంఠని ఎందుకు కనెక్ట్ అయ్యారు ఆడియన్స్? టార్గెట్ చేయబట్టి. ఖచ్చితంగా అందుకే గ్రూప్గా ఆడడం, ఇతను టార్గెట్ చేయడం. ఇంకా అన్నింటికంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెబితే ఇది చెప్పాక ఖచ్చితంగా మీరు మెసేజ్ కూడా పెట్టండి. ఇప్పుడు నబీలు తన క్లాన్లో ఉన్నంత వరకు ఆయన స్ట్రెంత్ వాళ్ళ కోసమే వాడుకున్నారు. అది బుద్ధి బలం కావచ్చు, కండబలం కావచ్చు, వీడు మానవుడు. ఎప్పుడు వాళ్ళ క్లాన్లో ఉన్నంతసేపు ఏ రోజు ఆయనకి సపోర్ట్ చేశారా? ఫైనల్గా మళ్ళీ ఏమంటది మొన్న ఆవిడ ఎవరు యష్మి వాళ్ళు, మన గ్రూపులోనే అయితే ఫైనల్గా ప్రేరణకి పృథ్వీకి చేసుకుంటాం, వాడికి అర్థమైపోయిందిరా. అప్పుడు ఆయనకి లైట్ వెలిగింది. అది కూడా ఎప్పుడు వెలిగింది? గౌతమ్ అదే పాయింట్ చెప్పాక యష్మి, ప్రేరణ నబీల్కి సపోర్ట్ చేశారా? ఆ ఎగ్ టాస్క్లో ఫైనల్గా రోహిణి, నబీల్, నిఖిల్ ఉండేటప్పుడు ఎప్పుడు చేశారు? గౌతమ్ కృష్ణ వచ్చి మా వాళ్ళని ఎందుకన్నావమ్మా ప్రేరణ, మా వాళ్ళు అంటున్నాడే అని ప్రేరణ వెళ్ళి చెప్పిన తర్వాత మా వాళ్ళని ఎందుకన్నావమ్మా మరి అనే హోస్ట్ అడిగేటప్పుడు మరి ఆవిడ కూడా మా వాళ్ళు అనుకునే కదా అటువైపు వెళ్ళి మాట్లాడి చెప్పింది. సో ఎందుకు చెప్పింది? సరే అక్కడ నబీల్కి ఆ విషయం ఎందుకు అన్నాడంటే అప్పుడు గౌతమ్ చెప్పాడు కదా క్లియర్గా, వాళ్ళలో వాళ్ళు రాయల్ వర్సెస్ ఒరిజినల్స్ వచ్చేసరికి నబీల్ మావాడు అవుతాడండి, లేకపోతే పైవాడు అవుతాడండి, వాళ్ళలో వాళ్ళు సపోర్ట్ వచ్చేసరికి చేసుకోరండి, ఆయనకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదని చెప్పిన తర్వాత వెంటనే వీళ్ళు ప్లేట్ ఫిరాయించారు. అప్పుడు నబీల్కి సపోర్ట్ చేశారు తప్ప అంతవరకు ఎప్పుడూ చేయలేదే. ఇప్పుడు నిన్న మరి అదే పాయింట్ వచ్చరికి ఆవిడ ప్రేరణ కళ్ళు మూసుకోవట్లేదు. ఇలాగా వాళ్ళ అమ్మగారు వచ్చి అడిగిన తర్వాత, హోస్ట్ అక్కడ అడిగిన తర్వాత రోహిణికి ఎందుకు ఇవ్వలేదంటే, సో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ యాక్చువల్లీ ప్రేరణ పృథ్వీకి పడదు, కానీ నిఖిల్ ప్రేరణ దోస్తులు, యష్మి ప్రేరణ దోస్తులు, ఈ దోస్తులతో కలిపి ఫామ్ అయింది గ్రూపు. ఫస్ట్ నుంచి ఆ ముగ్గురే కలిసి ఉన్నారు, పృథ్వీ, నిఖిల్, యష్మి. సోని అవుట్ అయిన తర్వాత పృథ్వీ ఏనాడైనా ముగ్గురితో తప్ప ఎవరితోనైనా కలుస్తాడా? నబీల్తో కలిసిన తమ కోసం వాడుకుంటున్నారు అంతే. ఆ విషయం అతనికి ఆలస్యంగా కళ్ళు తెరిచాడు. ఎందుకంటే ఆ బీన్ బ్యాగ్ టాస్క్లో అతడి కోసం ఏమాత్రం సపోర్ట్ రాలి. వాళ్ళకి సపోర్ట్ ప్రేరణ ఉన్నంతసేపు ప్రేరణ, నిఖిల్ ఉన్నంతసేపు నిఖిల్. వాళ్ళిద్దరూ అవుట్ అయిపోయిన తర్వాత అవినాష్ని కూడా తప్పించమని చెప్పారు తప్ప నబీల్కి ఏమాత్రం సపోర్ట్ దొరకలేదా? మరి ఆయనకు అర్థం కాదా? లైట్ వెలగదా? పైగా ఇప్పుడు గౌతమ్కి ఎందుకు ఇంత హైప్ వచ్చింది? ఆ నలుగురితో గొడవలు ఇతనికి జరగడం వల్ల 1-to-1 గౌతమ్ వర్సెస్ యష్మి, గౌతమ్ వర్సెస్ నిఖిల్, గౌతమ్ వర్సెస్ ప్రేరణ, గౌతమ్ వర్సెస్ పృథ్వీ, ఇవన్నీ జరగడం వల్ల ఆయన వచ్చాడు, ఫైట్ చేశాడు, ఫైర్ వచ్చింది, వచ్చాడు రా బాబు ఒకడు అని ఒక ఫీలింగ్ జనంలో వచ్చేసింది. ఎందుకు? ఇప్పుడు మీరు గమనిస్తే లక్షల ఓటింగ్ జరిగిన పోలీసులు కూడా నిఖిల్కి 60% వరకు ఉంటే మిగిలిన 5-6 కలిపి ఒక మిగతా 40% పంచుకుంటే ఆ 40%లో ఇతను వాటా కింద 7-8% మాత్రమే ఓటింగ్ వచ్చేది. అందుకే కదా అవుట్ అయిపోయాడు. మరి తిరిగి వాళ్ళనుకుంటే గౌతమ్కి అప్పుడే నెత్తిన పెట్టుకోవాలి కదా, టాప్ 5లో అప్పుడే పక్కా కర్చీఫ్ వేసేయాలి కదా, బెర్త్ కన్ఫర్మ్ చేసేయాలి కదా తెలుగు ప్రజలు. నిఖిల్కి గౌతమ్కి మధ్య నక్కకి నాగలోకంకి ఉన్నంత తేడా ఉండేది. మన వాళ్ళు తెలుగు వాళ్ళు అనే ఫీలింగ్గా ఉంటే ఈ సీజన్లో ఒక ఒడియా అమ్మాయి 5వ వారం వరకు ఎందుకు ఉంటుంది? యూపీ నుంచి వచ్చిన ఆదిత్యవం ఎందుకుంటాడు? మన గత సీజన్లో ఇందాక అంతమందిని చెప్పా, ఇప్పుడు మాత్రం ఎందుకుంటారు వీళ్ళు? ఇప్పుడు కే బ్యాచ్ అని అంటున్నారో వాళ్ళు ఇన్ని వారాలు ఎలా జెండా పాతేసి ఎలా ఉండిపోతున్నారు? తెలుగు వాళ్ళ ఓట్లు వేయకుండానే, సపోర్ట్ చేయకుండానే ఉండిపోతున్నారో మీకు గుండెలు మెచ్చ చేసుకొని చెప్పండి ఈ మాట. ఎప్పుడైతే ఆ నలుగురు కలిసి టార్గెట్ చేసి పంపించేస్తున్నారో అనుకున్నారో అప్పుడు ఆ ఫ్రస్ట్రేట్ అవుతున్న సమయంలో ఎవరో ఒకరు ఉన్నవారిలోనే సర్లే సర్దుకుపోదాం, మనకి సీజన్ ఇలా ఏడ్చింది,
మనకి షో అంటే అభిమానం, ఉన్న వాళ్ళలోనూ ఒకరు విన్నరు, ఒకరు రన్నర్ అని కూడా ఫిక్స్ అయిపోయిన ఆ ఫ్రస్ట్రేషన్ దశలో ఇంకా వాళ్ళే ఒకరు విన్నర్ అయినా రన్నర్ అయినా అనుకున్న దశలో అలాంటి టైంలో గౌతమ్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఫైట్ చేశాడని. గౌతమ్ హౌస్లోకి వచ్చి కానీ వైల్డ్ కార్డులో నెత్తిన పెట్టుకున్న అమ్మయ్య తెలుగోళ్ళు వచ్చారని అనుకున్నారు, కరెక్టే. అమ్మయ్య ప్యూర్ తెలుగోళ్ళు వచ్చారా 8 మంది అనుకున్నారు. కానీ ఏమైంది, వాళ్ళు కూడా అంత రైవలరీ లేకుండా ఉన్నామంటే వాళ్ళు పోయినారు. వాళ్ళకి మరి అలాగైతే అందరిని వాళ్ళే ఉంచేయాలి కదా, వీళ్ళనే పంపించాలి కదా. సో ఎప్పుడు గౌతమ్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఫైట్ చేశారో అప్పుడు వచ్చింది ఆ ఫీలింగ్. వైల్డ్ కార్డ్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా నలుగురిలో స్ట్రాంగ్‌గా ఆడడం ఇప్పుడు ఆర్ట్ ఉంది. అవినాష్, రోహిణి, తేజ వాళ్ళది చిన్న గ్రూప్ అయినా సరే వేరే వాళ్ళ ఆటని ఎఫెక్ట్ చేసేసినంత గ్రూపిజం వాళ్ళు చేయట్లా. చేస్తే వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. ఆడియన్స్ వాళ్ళని కూడా ఏమి ఎక్స్‌క్యూజ్ చేయరు, ముద్దు పెట్టుకోరు. వాళ్ళని కూడా తిరస్కరిస్తారు, బయటికి లాగేస్తారు. ఇక అయితే వాళ్ళ ముగ్గురు ఏంటి ఎంతసేపు కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ దాన్నే నమ్ముకుంటున్నారు. కానీ గౌతమ్ ఏంటి తాడో పేడో అని సోలోగా ఆడుతూ ఆ నలుగురితో 4 వారాలు గట్టిగా ఢీకొట్టాడు. దీంతో ఢీకొట్టడంతో ఏమైంది, హమ్మయ్య వచ్చాడు కేజీఎఫ్ మాదిరిగా సరైనోడు వచ్చాడురా, గ్రూపిజం ఫేవరెటిజం చూపిస్తున్న ఆ కే బ్యాచ్కి బుల్లెట్ దించేవాడు ఒకడు వచ్చాడని ఆడియన్స్లో అప్పుడు హమ్మయ్య సరైనోడు వచ్చాడు అని ఇన్నాళ్ళు ఆ నలుగురు గ్రూప్ అయిపోయాను. అప్పుడు ఆ తెలుగు వర్సెస్ కన్నడ అనే ఫీలింగ్ వచ్చింది తప్ప లేకపోతే ఏముంది. ఇప్పుడు సింపుల్గా ఒకటే మాట అడుగుతానండి నేను, ఆ నలుగురు కలిసి ఒకటిగా ఉండడం ఆడడం వల్లే కన్నడ బ్యాచ్ అనేది వచ్చింది. ఆ నలుగురు కాకుండా వేరే నలుగురు 4 భాషలలో 4 రాష్ట్రాలలో 4 ప్రాంతాలలో అయ్యారు అనుకుంటే అప్పుడు గ్రూప్ అనేది వచ్చేది. అప్పుడు బ్యాచ్గా ఆడుతున్నారని వచ్చేది. ఇది నలుగురు ఒక ప్రాంతంలో అయిపోవడం వల్ల అదే వచ్చిందని. వేరువేరుగా ఉండి ఆడుకుంటే ఆ ఫీలింగ్గా ఉండేది కాదు కదా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి స్కెచ్లు వేసుకుని స్ట్రాటజీలు వేసుకుని టార్గెట్లు ఫిక్స్ చేసుకుని మానేయాలి. ఎప్పటికైనా మానేస్తే సరే ఒక్క వారం చాలు, ఆడియన్స్ మొత్తం మర్చిపోతారు. ఆ నలుగురు కలిసి పనిచేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ ఒక వారంలో పోతుంది. లోపల వాళ్ళు స్టార్ట్ చేశారు, బయట అదే అగ్గి రాజుకుంది, రచ్చ రాజుకుంది. ఎప్పుడైతే ఆ నలుగురు మిగిలిన అందరితో మింగిలైపోయి మేము అనకుండా నేను అని ఇండివిజువల్గా ఆడుకుంటారో అప్పుడే మొత్తం మారిపోద్ది. పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు కదా. అందుకే కదా వాళ్ళ పేరెంట్స్ కూడా అదే కదా అర్థమయ్యి నీ గేమ్ నువ్వు వాడుకో, ప్రతి ఒక్కరూ నీకు ఇక్కడ కాంపిటీటరే, ప్రతి ఒక్కరూ నీకు ప్రత్యర్థి, ప్రతి ఒక్కరూ నీకు శత్రువే, నీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, నువ్వు ఇండివిజువల్గా ఆడడానికి వచ్చాయి, గ్రూపిజం ఎందుకు అని పేరున చెప్పలా. వాళ్ళకి ఎందుకు చెప్పారు, వాళ్ళకే చెప్పారు, మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలా. ఇప్పటికి కూడా నేను చెబుతాను కదా, గెలుపు ఛాన్స్ అయితే నిఖిల్‌కి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆయనకి తెలుగు ప్లస్ కన్నడ ఓటింగ్ పడుతుంది. ఓన్లీ కన్నడ ఓటింగ్‌గా పడితే ఎందుకు ఉంటుంది, ఖచ్చితంగా ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో సీరియల్ ఆర్టిస్ట్‌గా తెచ్చుకుని సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లాగే కన్నడది కలిపి పడుతుంది. ఆ తర్వాత గౌతమ్‌కి పడతా ఉంది. గౌతమ్ కూడా నిఖిల్ వెంటనే పరిగెడుతూ ఉన్నాడు, ఓటింగ్‌లో అయితే అలాగే ఉన్నాడు. అయితే ఇక్కడ గౌతమ్‌కి ఏంటి ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచే వేస్తాను, కన్నడ నుంచి ఒక ఓటైనా పడుతుందా గౌతమ్‌కి, ఒకటైనా వేస్తారా? పోనీ నబీల్‌కి కానీ ఇంకే కంటెస్టెంట్కైనా ఆ నలుగురికి తప్ప ఆ స్టేట్ నుంచి ఇంకెవరికైనా ఓటు అనేది వస్తుందా? రాదు కదా. ఆ నలుగురికి మాత్రమే కదా అక్కడ నుంచి వేసేది. సో ఎప్పటికైనా సరే ఫ్యామిలీ వీక్ తర్వాత అయినా సరే ఈ గ్రూపులు జట్టులు వదిలేసి ఎవరైతే సోలోగా ఇండివిజువల్గా జెన్యూన్గా ఆడతారో వాళ్ళే గెలుస్తారు. ఇందులో భాషా ప్రాతిపదికన వేరు చేయడం ఏముంది, పైగా ఆడియన్స్ని ఇందులో బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది. సో నేను చెప్పేది ఏమంటే ఎక్కడైనా ఈ తెలుగు కన్నడ వద్దు, మీరు అనవసరంగా కెలకేసి పెద్దది చేసి ఇష్యూ చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే జెన్యూన్గా ఫెయిర్గా సోలోగా ఇండివిజువల్గా ఆడతారో వాళ్ళే గెలుస్తారో. వాళ్ళ పేరెంట్స్ చెప్పింది అదే కదా, ఇందులో భాషతో పనే ఉంది. మరి వాళ్ళకి తెలుగు ప్రజలు ఓట్లు వేయకుండానే ఇన్ని వారాలు ఉండగలిగారా? ఇన్ని సీజన్లో ఏ సీజన్లో సరే ఆదరించట్లేదా? సో ఎవరు రియల్గా ఆడతారు, ఇండివిజువల్గా ఆడతారు అదే మెయిన్, వాళ్ళకే ఆదరిస్తారు, జనం గెలిపిస్తారు. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడొచ్చింది, ఆ నలుగురు సింగిల్గా ఆడట్లేదు అనేది మెయిన్ ప్రధాన సమస్య. అసలు ప్రాబ్లం అది. ఆ నలుగురు ఒకటైపోయారు కనుకే కన్నడ బ్యాచ్ అనే ఫీలింగ్ వాళ్ళే కల్పించారు. అది రావద్దు ఆడియన్స్లో అంటే జెన్యూన్గా వచ్చిన ఫీలింగ్ అది ఆడియన్స్లో. వాళ్ళు కల్పించారు, వీళ్ళకి వచ్చింది. మరి దాన్ని రావద్దు అంటే ఎట్లా? వాళ్ళు అక్కడ హౌస్లో ఆపేస్తే ఇక్కడ జనంలో ఆగిపోతుంది. జనంలోకి ఆ ఫీలింగ్ వచ్చేలాగా వాళ్ళే ఆడి మళ్ళీ జనాన్నే తప్పుపడితే ఎట్లా? రాకూడదంటే ఒకటే సూత్రం, నలుగురు 4 దిక్కులైపోయి ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్పారు. ఇంకా అర్థం కాకపోతే ఇంకెవరు ఏం చెప్పలేరు. సో ఇప్పుడు మీకేమనిపించిందో మెసేజ్ కూడా చేయండి.